ఏపీ ఎన్నికలలో అక్రమాల చిట్టా విప్పిన వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభ వేదికగా నిన్న ఏవి సుబ్బారెడ్డి గారు ఏపీ ఎన్నికలలో జరిగిన అవకతవకలపై సాయంత్రం 6 గంటల తర్వాత 51 లక్షల ఓట్లు ఎలా నమోదయ్యాయి అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఏపీ ఎన్నికలలో బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు, ఒకే బూతులో ఎంపీ అభ్యర్థికి 472 ఓట్లు వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థికి 1 ఓటు రావటం ఏంటి అని రాజ్యసభలో ఇదేమి ప్రజాస్వామ్యం, ఎన్నికలు జరిగే విధానం ఇదేనా, విడ్డూరంగా ఉందే అంటూ వైవి సుబ్బారెడ్డి గారు రాజ్యసభ వేదికగా ఏపీ ఎన్నికలలో జరిగిన అక్రమాలపై ఆయన తప్పుపట్టడం జరిగింది. 2024 ఎన్నికలలో జరిగిన అక్రమాలపై ఆయన మాట్లాడుతుంటే రాజ్యసభ చైర్మన్ వారించినప్పటికీ వైవి సుబ్బారెడ్డి గారు వినలేదు. ఇది ప్రజాస్వామ్యమేనా, ప్రజాస్వామ్యంలో ఇలా ఎన్నికలు జరుగుతాయా, ఇలా కూడా ఎన్నికలు నిర్వహిస్తారా, భారతదేశంలో ఎప్పుడు కనీ విని ఎరుగిన రీతిలో సాయంత్రం 6 గంటల తర్వాత చీకట్లో ఓట్లు వేపిస్తారా, 51 లక్షల ఓట్లు చీకట్లో నమోదు చేపిస్తారా, బ్యాటరీ ఛార్జింగ్ కౌంటింగ్ రోజు అమాంతం 99% ఎలా పెరుగుతుంది, ఎన్నికల రోజు ఎన్నికలు ముగిసిన తర్వాత 60% ఉన్న బ్యాటరీ విజయనగరం జిల్లాల్లో 99% పెరిగింది అని ఎంపీ అభ్యర్థి ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేసినప్పటికీ మాకు ఎన్నికలు జరిగిన విధానంపై సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వలేదు, సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఈవీ ప్యాడ్లు లెక్కించమని, ఈవీఎంలు లెక్కించమని, ఈవీఎంలను చెక్ చేసి చూపించమని చెప్తే వేరే ఈవీఎంలు తెచ్చి మాకు చెక్ చేసి చూపిస్తారా? ఎన్నికలు జరిపిన ఈవీఎంను చెక్ చేయాల్సింది పోయి వేరే ఈవీఎంలు ఎలా తెప్పిస్తారు? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఇది చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో ఈవీఎంల పేరుతో ఏపీలో జరిగిన ఏపీ ఎన్నికల అక్రమాల చిట్టాను వైవి సుబ్బారెడ్డి గారు నిన్న రాజ్యసభ వేదికగా ఆయన మాట్లాడటం జరిగింది. మొన్న లోకసభలో ఎంపీ మిథున్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎన్నికల అవకతవకలపై ఇదే విషయాన్ని లోకసభలో ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈవీఎంలపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయని వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి గారు లోక్సభలోనూ, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఇద్దరు తమ యొక్క అభిప్రాయాలను తెలియచేయటం జరిగింది. ఏపీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై వాళ్ళు గలమెత్తడం జరిగింది. 15% ఓట్లు సాయంత్రం 6 గంటల తర్వాత ఏపీలో పడ్డ తీరును వాళ్ళు లోక్సభ దృష్టికి, రాజ్యసభ దృష్టికి తీసుకురావడం జరిగింది. పార్లమెంటులో ఏపీ ఎన్నికలపై ఎలా నిర్వహించారో, ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, ఫామ్ 20 డేటా 108 రోజుల తర్వాత పెట్టడం, వీటన్నిటిపై కూడా అటు లోక్సభలో మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో ఏవి సుబ్బారెడ్డి గారు దేశం మొత్తం వినేటట్లు వాళ్ళు వివరించడం జరిగింది. ఏపీ ఎన్నికల అక్రమాలపై వాళ్ళ గొంతును వినిపించడం జరిగింది. ఏపీ ఎన్నికలు జరిగిన తీరు, సాయంత్రం 6 గంటల తర్వాత 51 లక్షల ఓట్ల నమోదు, చీకట్లో ఓట్లు వేసుకున్న పద్ధతి, బ్యాటరీ ఛార్జింగ్ అమాంతం పెరిగిపోవటం కౌంటింగ్ రోజు, ఒక పోలింగ్ బూత్లో ఎంపీకి 472 ఓట్లు వచ్చి ఎమ్మెల్యేకి 1 ఓటే రావటం, 5 మంది పోలింగ్ ఏజెంట్లు అదే బూత్లో కూర్చున్నప్పటికీ ఆ ఏజెంట్లు కూడా పార్టీకి ఓటేయరా, కనీసం కుటుంబ సభ్యులు కూడా ఓటేయరా, ఎంపీకి 472 ఓట్లు రావటం ఏంది, ఎమ్మెల్యేకి 1 ఓటు రావటం ఏంది? ఈ ఘటన బాలకృష్ణ నియోజకవర్గం హిందూపూర్లో జరిగింది. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? సీసీటీవీ ఫుటేజ్లు చూపించరు, ఈవీఎంలు చెక్ చేసి చూపించరు, వేరే ఈవీఎంలు చెక్ చేస్తానంటారు. ఇదేనా ఎన్నికలు జరిపే పద్ధతి? డౌట్ వచ్చిన అభ్యర్థికి ఆ డౌట్ నివృత్తి చేసే పని ఎన్నికల సంఘానికి లేదా, బాధ్యత లేదా అంటూ అటు లోక్సభలో ఎంపీ మిథున్ రెడ్డి గారు, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు తమ గళాన్ని గట్టిగా ఏపీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై వినిపించడం జరిగింది. ఇక ప్రజలు మీ అభిప్రాయాలను కూడా ఏపీ ఎన్నికలు జరిగిన తీరును, మనం వీడియోలో వివరించిన పాయింట్స్పై మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.